జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5:11 to 5:20 పునశ్చరణ అంటే రివిజన్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత పంచమధ్యాయ కర్మసన్యాసయోగ. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియాలతో యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి కోసం కర్మలు చేస్తారు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే. యోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి శాంతిని పొందుతాడు. ఫలాసక్తి ఉన్నవాడు బంధింపబడతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ఇంద్రియ నియంత్రణతో మనస్సులో కర్మలను త్యజించినవాడు శరీరంలో సుఖంగా ఉంటాడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువు కర్తృత్వం లేదా కర్మలను సృష్టించడు. ఇవన్నీ స్వభావ ప్రకారంగా జరుగుతాయి. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. దేవుడు ఎవరి పాపం లేదా పుణ్యాన్ని స్వీకరించడు. అజ్ఞానం వల్ల జీవులు మోహించబడతారు. అంటే ఒక లైట్ కింద ఇద్దరు కూర్చున్నారు. ఒకడు ఒక దొంగతనం ప్లానింగ్ చేస్తున్నాడు, లేక ఏదో క్రైము. ఇంకోడు భగవద్గీత చదువుకుంటున్నాడు, లేక మంచి పనికి ఏదో పూనుకుంటున్నాడు. దోషం లైట్ది కాదు కదా. అలాగే భగవంతుడి శక్తితోటే, ధాతుతోటే, ఊర్జాతోటే అన్నీ నడుస్తాయి. కానీ తప్పు ఆయన్ని పట్టద్దు. నీ శరీరం కూడా నీ ప్రారంధం వల్లనే నీకు దొరికింది. అంతా నువ్వు సృష్టించుకున్నదే. అందుకని భగవంతుడిని దూషించడం తప్పు. జ్ఞానేన తు తద్జ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి సూర్యుడిలా పరమార్థాన్ని వెలిగిస్తుంది. తద్బుద్ధయస్తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషా. జ్ఞానంతో పాపాలు తొలగిన వారు మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శూన్యచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. అందరిలో భగవంతుడిని చూస్తారనమాట. అందరినీ సమానంగా ఇహైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. సమత్వంలో ఉన్నవారు ఇహంలోకంలోనే మోక్షాన్ని పొందుతారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. సుఖ దుఃఖాల్లో చలించనివాడు బ్రహ్మజ్ఞాని. జై శ్రీరామ్.